మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా ఓం శ్రీ గురవే నమః. శ్రీరస్తు శుభమస్తు. అందరికీ ఈ దక్షిణాయన ప్రవేశకాలం సుఖశాంతులతో గడవాలని పరమేశ్వరుని వేడుకుంటున్నాను. దక్షిణాయనం అంటే పెద్దవాళ్ళు పూర్వం భయపడేవారు. వర్ష ఋతువు, శ్రావణ భాద్రపదాలు వస్తాయి. తినడానికి గింజలు ఎక్కడ దాచుకోవాలి, ఉండడానికి ఇల్లు ఎక్కడ ఉంటుంది, వర్షాలు వస్తాయి, ఇలాంటి భయాలతో ఉండేవి. అవన్నీ గడిచాయి. ఇప్పుడు నా వల్ల నాకే అపకారం జరుగుతుందని భయపడే రోజులు. అంటే కాలం మారింది. ఇప్పుడు చెప్పినటువంటి తైత్రీయం అనేటువంటిది మహా ప్రధానమైనటువంటి మంత్రభాగం. మనం అంతా కూడా దక్షిణ దేశంలో కృష్ణ శాఖలో ఉండి ఈ తైత్రీయంలో ఉండేటువంటి మంత్రముల చేతనే భగవంతుని ఆరాధన చేసిన, వేదాంత వాక్యాలు అందులోంచి ఎత్తి తోటలో పూలన్నీ చేసి కూర్చి మాల కట్టినట్టు అవి చేసుకున్నా, ఏదో సూక్తాలన్నీ నిర్మాణం చేసి అందులో వాడుకునేందుకు ఈ మంత్రాలు ఏది తీసుకున్నా ఇందులోంచే వస్తాయి. ఈ తైత్రీయ భాగం, దీన్ని రక్షించిన వారు ఎవరో మీకు తెలుసా? పక్షులు. అది చాలా చిత్రమైన విషయం. చరిత్ర అక్కడే ఉంటుంది, చదువుతూనే ఉంటాం. పక్షులా వీటిని రక్షించింది. ఎవరు వదిలిపెడితే ఎవరు రక్షించారో ఎవరి చేతిలోంచి, దాన్ని వదిలిపెట్టిన వాళ్ళ చేతిలోంచి పక్షులు రక్షించాయి. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చింది? మనుషుల మధ్యని అభిప్రాయ భేదాలు, అహంకారాలు. వేదం అనేటువంటి గొప్ప సర్వజ్ఞం, అందరికీ కూడా పనికొచ్చే గొప్ప విద్యని అక్కడ వదిలిపెట్టి ఇతర మార్గాల్లో వేరే విద్యను సంపాదించుకోవడానికి ఒక మహర్షి ఈ విద్యను వదిలిపెట్టాడు. పక్షులు రక్షించడం అంటే ఏమిటంటే, ఈశ్వరాధీనమైనటువంటి ఈ జగత్తులో ఎంత అపురూపమైన వస్తువు ఏదైతే ఉన్నదో లుప్తం కాకూడదు. కాబట్టి పక్షులను ఈశ్వరుడు ఆదేశించాడని అర్థం. అందుకని రక్షించి తిత్తిరి పక్షులని వాటి చేత రక్షించబడింది. కాబట్టి తైత్రీయం అని దానికి పేరు వచ్చింది. మనుషులు వదిలిపెడతారు, భగవంతుడు పశుపక్షాల వల్ల కూడా రక్షిస్తూ ఉంటాడు దాన్ని. విజ్ఞానం యొక్క స్వభావం అంతే. ఇది కథ సారాంశం. మనుషులు ఏ కాలం చేతనా ఉత్తమమైన వస్తువును వదిలిపెట్టవచ్చు. ఇది ప్రజలందరికీ యుగంలో అందరికీ పనికొచ్చింది అంటే మరి భగవంతుడు చూస్తూ ఊరుకోడు, రక్షిస్తాడు. వీళ్ళు పనికొస్తుంది కదా. ఓ విద్వాంసులారా, ఓ బ్రాహ్మణులారా, మీరు వదిలిపెట్టారు, ఇదిగో పక్షులు రక్షిస్తాయి, భవిష్యత్తులో నిలబడుతుంది. అందుకని ఈ రోజు వరకు నిలబడింది. 5000 సంవత్సరాలు నాడు మనకి ఇవాళ చెప్పుకున్నాం. ప్రతి అక్షరము, ప్రతి మాట విలువైనది. అందులో ఇంగ్లీష్లో కూడా 2 మాటలు మళ్ళీ చెప్తాను, కొందరు అర్థం కాని వాళ్ళు ఉన్నారు కదా అని. తెలుగు. ది వేద దట్ వీ హ్యావ్ హర్డ్ జస్ట్ నౌ was preserved and protected and handed down to us, not from the mouth of any learned Brahmins, but the Brahmins left it to the nature, deserted it, went away. It was protected by birds. The birds learned the entire text, and వాళ్ళ దగ్గర ఎవరు నేర్చుకున్నారో తెలియదు మళ్ళీని. అవి ప్రకృతిలో ఉన్నాయి. తిత్తిరి పక్షులు తీసుకున్నాయి కదా, మళ్ళీ మనకి ఎలా వచ్చింది? ఆ పక్షులు ఎవరికి చెప్పాయి? ప్రశ్నే కదా, మరి అడగాలి కదా. కంటిన్యూటీ ఇది ఆ చైన్లో. అంటే ఆ పక్షులే తరువాత తైత్రీయ బ్రాహ్మణం అనేటువంటిది విద్యను అంతటినీ కూడా బ్రాహ్మణ వంశములలో ప్రవేశపెట్టాయి. ఆ పక్షులను ఉపాసించారు కొందరు.
అది రహస్యం అక్కడ. అలా జరిగింది. పక్షులకి విద్య రాగానే అవి ఎగిరిపోలేదు, అవి వాటిని రక్షించి పలుకుతున్నాయి. బ్రాహ్మణులు వాటి దగ్గరికి వెళ్ళి అది మాకేమని అడిగితే ఉపాసిస్తే ఆ పక్షుల ద్వారా వాళ్ళకి వినపడ్డాయి. మళ్ళీ శృతి అయింది అది. అందుకని ఈ రోజు వరకు మనకు ఉంది అది. అన్నీ అర్థం చేసుకోవడంలో ఉంది తమారి. ఇది యుగారంభంలో జరిగిన గాథ. ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ది సెంటెన్సెస్ అండ్ మంత్రాస్ దట్ వి యూజ్ ఇన్ అవర్ డే టు డే వర్షిప్ are contained in this text. What we have heard is only a part of it, a minor part of it. Much more is yet to be heard. It is there in their minds. బాగానే ఉంది. దక్షిణాయనం ప్రారంభమవుతోంది. ఇది సదర్న్ కోర్స్ ఆఫ్ ది సన్ is starting tomorrow night according to my Panchanga. Somebody says it is the southern course of the sun is starting on the 16th morning. Leave aside the distance, difference of opinion, but Dakshinayana we are on the verge of it. This is Dakshinayana Uttarayana Sandhikalam, a junction time. Like the morning time is neither night nor the day. It is a Sandhi junction time. Again in the evening it is neither day nor the night. It is junction time. So similarly the northern course and the southern course are joining on an edge, thin edge. That is tomorrow. ఉత్తరాయణం కంప్లీట్ అయిపోతుంది, దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనంలో అందరూ భయపడతారు. ఒక మాట, మీరందరూ నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ ఉన్న డిగ్రీలు నాకు లేవు. చాలా అనుభవం అనేక రంగాల్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. నేను అతిశయోక్తి చెప్పడం నిజంగానే చెప్తున్నాను, అబద్ధం ఆడకూడదు కాబట్టి నిజమే చెప్తున్నాను. మీరందరూ బాగా ఒక ఆలోచించండి. కొన్ని ప్రశ్నలు మేము ముందర పెడతా, మీరు ఆలోచించండి. గత 100 years అయింది చూడండి. ఉదాహరణకి ప్రపంచంలో ఎన్నో రెవల్యూషన్స్ వచ్చాయి. రెవల్యూషన్ అంటే ఒక వస్తువు తన చుట్టూ తిరిగితే కూడా రెవల్యూషనే. ఒక దేశాన్ని, ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి ఆక్రమించుకుంటే అది రెవల్యూషనే. ఈ ఇంగ్లీష్ మాట చాలా చిత్రంగా ఉంటుంది. Earth is revolving on its axis. That's called a revolution. But some king has been thrown out and killed. That's also a revolution. What is the absolute meaning of this word? Major change. In the case of the earth, it's a constant change. In the human history, it is a change of a day, one event. ఎర్త్ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్. ఎప్పుడు రివాల్వ్ అవుతుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏది ఎక్కడా లేవు, ఒక ఖాళీ లేదు. అంటే కాన్స్టెంట్లీ చేంజింగ్ ఎర్త్ చేసేది రెవల్యూషను. కాన్స్టెంట్ రెవల్యూషను హిస్టరీలో అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, అంతే కదా. ఇలా చాలా మార్పులు వచ్చాయి. చాలా విజ్ఞాన శాస్త్రం ఏంటి అపారంగా పెరిగిపోయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ అడ్వాన్స్డ్. People are walking on the moon. Somebody else is selling sites on the moon. The agency is there. They have already advertised at the agency. Some of our friends have also booked some of the sites. That is future thinking. That's called ఆశాజనకంగా. ఆశతో నిరాశతో ఉండకూడదు. భవిష్యత్తుకు చూడాలి. మనిషి కాన్ఫిడెన్స్లో ఉండాలి, గొప్పగా ఉండాలి. ఆ సూత్రాల కింద అన్నమాట అది. సో ఇన్ ది నేమ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ ప్రాక్టికల్ down to earth thinking, down to the moon, while booking sites of the moon. Yes, I know people have booked their sites also. They have paid $1,000 for it. So much of progress, so much of science, so much of technology. People, they are containing the whole world in a small pocket and talking to their children in New York while driving in a small instrument. Unheard of. నేను పుట్టినప్పుడు మాకు ఇలా తిప్పుకునే గ్రామోఫోనే గొప్ప. ఎలక్ట్రానిక్స్ లేవు, అందులో ఎలక్ట్రికల్ కాదు. ఎలక్ట్రికల్ రికార్డింగ్ ఆపరేటర్స్ చూసి గ్రామోఫోన్ చాలా గొప్ప మాకు. తర్వాత ఎలక్ట్రానిక్స్ చూసి అసలు మాకు అర్థమే కాదు, అది ఏమిటో తెలియదు మాకు.
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. నాకు 80 ఏళ్ళు వచ్చాయంటే నా జీవితంలోనే ఎంత చూశానంటే, ఎంతమంది ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎన్ని తెలుసుకున్నారో. ఇంత బాగా పెరిగిపోయింది కదా సైన్స్ అండ్ టెక్నాలజీ. మన అంతా వీటన్నిటికీ కలిపి మనం పెట్టుకున్న పేరు ప్రోగ్రెస్, అంటే పురోగతి. ఆల్ దిస్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ మీన్స్ సంథింగ్ బెటర్ దాన్ ఎస్టర్డే. దాన్నే ప్రోగ్రెస్ అంటారు. నిన్నటికంటే ఇవాళ కొంచెం బెటర్ అయితే అది ప్రోగ్రెస్. ఇదంతా బాగుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనంటే ఎప్పుడో ఇప్పుడు ఈ తైత్రీయులు చెప్పారే, పాపం ఋషులు పక్షులు రక్షించినటువంటి విజ్ఞానం ఉందే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. దాంతో పోలిస్తే కూడా అయితే ప్రోగ్రెస్ అయినా. 100 ఏళ్ళ క్రితం మట్టి రికార్డులు విని ఇలా తిప్పుకుని నీడిల్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడ ప్రోగ్రెస్ అంటే అర్థం ఉంది. కానీ ఈ తైత్రీయం ఇప్పుడు విన్నాం, ఇందులో ఎన్నో విషయాలు చెప్పారు కదా, దాంతో పోలిస్తే కూడా ఇది ప్రోగ్రెస్ అయినా. ఈజ్ ఇట్ రియల్ ప్రోగ్రెస్ when compared to the truths stated in those mantras of Taittiriam 5,000 years ago? So the progress from 5,000 years point to today, if you count in terms of progress, are we more benefited than yesterday? 5,000 years ముందు ఎంత విజ్ఞానం ఉంది, ఇప్పుడు ఎంత ఉంది మనకి, దానికంటే ఇది గొప్పదా అని మీరు ఆలోచించాలని నేను అంటున్నా. అందుకని మీరందరూ చదువుకున్నవారు కదా, తెలివైన వారు కదా, అనేక విషయాలు. ఇంజనీరింగ్ ఉన్నారు, హిస్టరీ ప్రొఫెసర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, బయాలజిస్ట్ ఉన్నారు. ఎన్ని విషయాలు తెలుసు మీ అందరికీ. మీ అందరికీ ఉండేటువంటి విజ్ఞానం ఆ కొండంత ఉంది, నాది ఇంత గులకరాయంత ఉంది పోలిస్తే. నిజమే, కానీ మీరే ఆలోచించాలని అడుగుతున్నాను. నేనే ఆలోచించి ఎందుకు చెప్పాలి మీకు? నా ఆలోచన నాకు పనికి వస్తుందేమో. బాగా దక్షిణాయం వస్తుంది, శుభాకాంక్షల కోసం వచ్చాము, అదంతా ఎప్పుడు ముందరే అయిపోయింది. ఆ మంత్రంలోనే అయిపోయింది, నేనే చెప్పకుండా. మట్టిలోంచి అన్నీ పుడుతున్నాయి, మట్టి మనం, నాకు మట్టికి తేడా లేదు, ఇలాంటి మంత్రాలన్నీ ఉన్నాయి అందులో. మనకి తెలియదేమిటి ఇవన్నీ చెప్పేది ఏమిటి అలా అనుకోవచ్చు. తెలియకనే మర్చిపోయాం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నారు అలా కూడా అనుకోవచ్చు, అది లాభమే. కాబట్టి ఇంత సైన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనందరూ చాలా ఆనందంగా, శాంతిగా, నిర్భయంగా, సుఖంగా ఉన్నామా? అది క్వశ్చన్. ప్రోగ్రెస్ అంటే బెటర్ దాన్ ఎస్టర్డే అని చెప్పాం కదా. ప్రోగ్రెస్ ఈజ్ డిఫైన్డ్ సంథింగ్ బెటర్ దాన్ ఎస్టర్డే. If it is the process of progress continues, tomorrow should be far better than today. అలా ఏదైతే ఇన్ని 1000 సంవత్సరాలు ఇంత ప్రోగ్రెస్, 100 సంవత్సరాలు ఇంత ప్రోగ్రెస్ ఉంటే మనం సుఖంగా సంతోషంగా ఉండాలి కదా. అలా ఉన్నామా? అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కష్టపడి ఈ విద్యనంతా వాడుకుని దేశాలు తిరిగి అహర్నిశలు సంవత్సరానికి 10 మాటలు 32,000 అడుగులు పైకి వెళ్ళి అనేక గంటలు, రోజుల తరబడి ఆకాశంలోనే తిరిగి ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వస్తూ చాలా సంపాదిస్తూ కష్టపడుతున్నాం కదా. ఇదంతా కూడా ఇప్పుడు ఆనందంగా దానివల్ల ఉన్నామా, లేదా భవిష్యత్తులో ఇంకా చాలా ఆనందంగా ఉండబోతున్నాం కాబట్టి ఇదంతా అవసరమని సంపాదించుకుంటున్నావా అని ప్రశ్న. ఆర్ వి షూర్ ఆఫ్ టుమారో? దెన్ వై ఆర్ వి ఎర్నింగ్ దిస్? Are you sure of your grandson's security and safety in few coming decades? If you are sure, you must earn and చాలా సంపాదించాలి. మీ మనవలు చాలా ఉంటారు కాబట్టి, కొడుకులు ఇప్పుడే పుట్టి పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చాలా సంపాదించాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. అయితే అలా ఉంటామని మీకు నమ్మకం ఉందా? భవిష్యత్తు చాలా బాగుండబోతుందని మీకు నమ్మకం ఉందా? అలా నమ్మకం ఉంటే చాలా సంపాదించండి, చాలా జాగ్రత్త పెట్టండి. ఎంతైనా సరిపోదు, ఏమో వాళ్ళకి ఎంత అవసరం అవుతుందో. మరి వాళ్ళు క్షేమంగా ఉండాలి అని అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవాళ బాగుండకపోవచ్చు, కానీ ఎల్లుండి పొద్దు నుంచి మాకు ప్రభుత్వం మారిపోతుంది, అన్నీ బాగుంటాయని ఆ నమ్మకం ఉంటే చాలా సంతోషం. నా విషయం వదిలిపెట్టండి. మీకు అంత నమ్మకం ఉంటే
బాగా దాచుకోండి. కరెక్టేనా? ఇంకో ప్రశ్న ఏంటంటే, ఏదో గుణం అంటున్నారు దీన్ని వేదంలో, ఇదంతాను మంచి ధర్మంలో ఉండు, సత్యమే చెప్పు, అంతా బ్రహ్మ వస్తే ఒకటి పరమసత్యం ఉంది. బ్రహ్మశబ్దం ఎన్నో మాటలు వాడారు, అది పరమసత్యం అవుతుందని అంటున్నారు. అదంతా నిజమని నమ్ముతున్నామా? అదంతా నిజమేనా? ఇది కాక మోక్షం, జ్ఞానం అంటున్నారు, వాటి మీద నమ్మకం నిజంగా మనకు ఉందా? అవి వాటిని నమ్ముతున్నామా? మనం వాటి కోసం ప్రయత్నం చేస్తున్నామా? అలా చేసే దాని మీద నమ్మకం ఉంటే నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్ళి జీవిస్తున్నామా? ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన ధర్మస్వరూపుడు అని అంటున్నారు, అది నమ్మితే ఆ నమ్మినట్టు నమ్మిన వారి వెళ్ళి ఆహార విహారాల్లో మనం జీవిస్తున్నామా? పెద్ద ప్రశ్నలు, క్వశ్చన్సే వేస్తున్నాను. ఈ ఆన్సర్స్ అందరికీ మీకు లోపల మీ భాషతో మీకు దొరుకుతాయి. అందుకని ఈ మాట అంటున్నాను. అందరూ కూడా అర్థం చేసుకుని మీకు సమాధానం మీరు చెప్పుకుంటే చాలు. ఎవరో చెప్పిన సమాధానం మనం ఆలోచించకుండా చెప్పాడు, హాయిగా ఉంది, వెళ్ళి ఈజీ చైర్లో కూర్చోవచ్చు అనుకోవద్దు. ప్రతివారు కూడా ఆలోచించాలి. అలా ఉన్నామా? మరైతే ఏం చేయాలి? నా కుటుంబంలో చాలామంది ఉన్నారు, మీకు తెలుసు, మీరంతా నా కుటుంబమే. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ నా దగ్గర ఉన్న కుటుంబం నాది. నా మొత్తం కుటుంబంలో 100వ వంతు, 100కి ఒకరే ఇక్కడ ఉన్నారు, 99 ఇంకా బయటే ఉన్నారు. అందరికీ నేను చెప్పేది ఇదే, నా ప్రశ్న ఇంతే. అలా అయితే అన్ని రకాలు ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేకపోయినా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంతేకాదు 3 తరాల నుంచి ఒక కుటుంబంలో దుర్బోధే కొడుకులకి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని గౌరవించొద్దు, ఇంకోళ్ళు సొమ్ము తీసుకుంటే తప్పులేదు, ఎవరిని నమ్మవద్దు, చాలా స్వార్థంతో బాగా బతుకు, ఇదే నీకు మంచి బోధ అని చెప్పిన తరతరాలు 3 తరాలు కూడా ఎరుగుతున్నాయి. వాళ్ళందరికీ నా యందు చాలా నమ్మకం, గౌరవం, దండం పెడతారు. నేను వాళ్ళని చాలా వాత్సల్యంతో ఆశీర్వదిస్తాను. వాళ్ళు ఏది కోరుకుంటారో అది కావాలని ఆశీర్వదిస్తాను, కానీ ఇది కోరుకోకూడదని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. నేను వాళ్ళు కోరిక నెరవేరాలని ఉద్దేశంతో ఆశీర్వదన చేస్తాను. ఇలాంటివి కోరకూడదు, తప్పు అని చెప్పాలి. ఎందుకంటే ఈ మాత్రం వాళ్ళకి ఎప్పుడో తెలుసు, తెలిసిందే చెప్పడం ఎందుకు? కాబట్టి ఎవరికి వారే బాధ్యులు అని నా భావం. జ్ఞాన విషయంలో కానీ ధర్మ విషయంలో కానీ ఏది యోగ్యమైనది ఏది కాదు అని తెలుసుకోవడంలో కూడా అందరికీ ఉన్న విజ్ఞానం సెల్ఫ్ సఫిషియెంటే. డబ్బు సెల్ఫ్ సఫిషియెంట్గా లేకపోవచ్చు, జ్ఞానం సెల్ఫ్ సఫిషియెంట్. అంటే వివేకం. నేనే బ్రహ్మజ్ఞానం నాకే లేదు, ఇంకొకరికి ఎలా చెప్తాను? ఇప్పుడు ఎలా ఉంది ధర్మం? ఉదాహరణకి ఏమీ తపస్సు లేదు, ఏమీ అంతఃకరణ అంతఃప్రవృత్తిలో అంతర్దృష్టి లేదు, చాలా గ్రంథాలు, చాలా బోధలు. తనకు లేనిది ఇంకోళ్ళకి బోధించడం అంటే వాళ్ళకు ఉన్నది తనకి రావాలని. అది ఏదైనా ధనం కావచ్చు, పూజ్యత కావచ్చు. దేశభక్తి లేదు, దేశాన్ని దోచుకుంటూ ఉంటాడు, పేదరికం పోవాలి, మేం చేస్తాం ఆ పని ఇంకోటి అంటాడు. తనలో లేనటువంటి సుగుణం ప్రచారం చేసుకుంటాడు, అందరితో చెప్తాడు. సంగీతం రాదు, పాడే పాటను విమర్శిస్తాడు ఒకడు నాలాగా. ఇవన్నీ జరుగుతున్నాయి లోకంలో. ఎవరి దగ్గర ఏ గుణం లేదో అది ఇంకోళ్ళకి బోధించడం. నాకు లేనిది నీకు ఇస్తున్నాను కాబట్టి నీకు ఉన్నదంతా నాకు ఇవ్వచ్చని ఏదో డీల్. అది ఒకప్పుడు ఎంతో విజ్ఞానం, ఎంతో పాండిత్యం ఉన్నటువంటి వారు 10 వాక్యాలు రాయడానికి భయపడిన రోజులు అవి. ఇప్పుడు ఆ భయం ఎవరికి లేదు. ఏదైనా సరే చెప్తారు, రాస్తారు. తాను ధర్మం చేయడు, ధర్మం చేయమని ఇంకొకళ్ళు చెప్తాడు. నాకేం అక్కర్లేదు అంటాడు. కోట్లు తీసుకుని అదొక పెద్ద ఎంపైర్ బిల్డప్ చేసుకుంటున్నాడు. ఈ విధంగా ఉంటే
ఇలాంటి ప్రపంచం ఈ డైరెక్షన్లోనే ఇలా ముందుకు నడుస్తూ ఉంటే మీ పిల్లలు, మీ మనవలు, మన పిల్లలు, మనవలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సుఖపడతారా? వాళ్ళు సుఖపడకపోతే మనం ఏం చేయాలి? వాళ్ళకి డబ్బు సంపాదించి ఇస్తే సరిపోతుందా? పోనీ జ్ఞానబోధ చేస్తే వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారా? ఇన్ ఏ కంట్రీ వేర్ దేర్ ఇస్ ఎ డిక్లైన్ ఆఫ్ ఆల్ వాల్యూస్, దేర్ ఇస్ నో ధర్మ, దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఫర్ అదర్స్ లైఫ్, మన పిల్లలు బాగా ఉండాలి అన్నట్టు వీలవుతుందా? Can we entrust our future generations to this world where there is neither truth nor honesty nor only cruelty lives? చూశారు కదా ఎంత క్రూయల్ థింగ్స్ జరుగుతున్నాయో. అంటే ఒక మతం చెప్పిన క్రూయల్టీ పర్వాలేదు, అదేదో క్రూయల్టీ ఒక మతం అయితే అంటే a certain religion has taught some violence for some value. That is understandable. Those who are born in that religion may believe it. But others, violence itself is our religion. There is another new thought. ఇలాంటి కాలంలో భవిష్యత్తులో పిల్లల్ని మనం ఎలాగ పెంచాలి? అసలు కనాలా కనక్కర్లేదా? మన పిల్లల్ని, మనవల్ని, మునిమనవల్ని వాళ్ళ కోసం డిపాజిట్స్ చేస్తే తెలివైన పనేనా? ప్రాపర్టీస్ కొనిస్తే వాళ్ళు సుఖపడతారా? ఏం చేయాలి? ఇదే ప్రశ్న. అన్నీ మనం కోరేవి సరిగా ఉన్నాయా? కోరొచ్చునా? ఏమి ఇవ్వాలి పిల్లలకి? బాగా ఆలోచించేటట్టు. సమాధానం మీకు తెలుస్తుంది. నాకెంత తెలుసునో మీకు అంత తెలుసు. నాకెంత తెలుసునో, ఎంత తెలుసుకోవడానికి వీలవుతుందో అంతా మీకు తెలియడానికి వీలవుతుంది. భగవంతుడికి ఏం పక్షపాతం లేదు. నాకేమన్నా వివేకం ఆయన ఇస్తే మీకు ఇస్తాడు, నాకంటే ఎక్కువ ఇవ్వచ్చు. పైన కూర్చుంటే ఎక్కువ వివేకం ఉందని కదా అర్థం. ఎవరికైనా ఎంతైనా ఇస్తాడు. ఈశ్వరుడు యొక్క ఇవ్వడానికి వితరణ ఆయన లోభ. ఏది ఉంటే ఇంకేం అడగరో అది ఇస్తాడు. మామూలు లౌకిక జీవనంలో తృప్తినిస్తాడు, మళ్ళీ జన్మే అక్కర్లేకుండా జ్ఞానం ఇస్తాడు. అంత ఇవ్వగలిగిన వాడు మనకు 10 కోట్లు ఇవ్వడా? అదంత పని. అయితే కోరడమేనా? ఏం చేయాలి? ఇవి తీసుకోవాలా? ఇవి తీసుకుంటే జాగ్రత్త పెట్టాలా? ఎక్కడ జాగ్రత్త పెట్టాలి? పిల్లల్ని ఎలా చేయాలి? పశువులు, పక్షులు కూడా పిల్లల కోసమే జీవిస్తున్నాయి. వాటి యొక్క క్షేమం కోసమే అన్ని పనులు చేస్తున్నాయి. దొంగవాడు దొంగతనం చేసినా, అబద్ధం ఆడేవాడు అబద్ధమే ఆడినా, దోపిడీ చేసేవాడు దోచుకున్నా తను తినడానికి తన పిల్లల కోసమే. అది రహస్యం సృష్టిలో. ఇప్పుడు ఆ సందర్భమే మనం మాట్లాడుకుంటాం. వాళ్ళ కోసం ఏం చేయాలి అది బాగా ఆలోచించుకోవాలి. దక్షిణాయన ఉత్తరాయణ కాలంలో నేను టీవీ వారు ఎవరో వచ్చారు, నన్ను ఏదో గురు పూర్ణిమల గురించి మాట్లాడమంటే, గురువుని గురించి గుర్తు చేసుకునే రోజు గురు పూర్ణిమ అని చెప్పాను. గురువుని ఎందుకు గుర్తు? ఒకరోజు గుర్తుపెట్టుంటే చాలా, కనీసం ఒకరోజైనాను. అందరికీ అన్ని రకాల గురువులు ఉన్నారు. ఒక నక్సలైట్ ఉన్నాడు, ఆయనకు గురువు ఉన్నాడు. మావోయిస్ట్ ఉన్నాడు, ఆయన గురువు. ఇంకొకరు మార్క్సిస్ట్, కార్ల్ మార్క్స్ గురువు ఆయనకి. వాళ్ళు మార్గంలో జీవిస్తున్నారు. నేను ద్వైతం అంటాను, అద్వైతం అంటారు, వాళ్ళు విశిష్టాద్వైతం అంటారు. మాకు గురువులు ఉన్నారు. అప్పుడు ఏమిటి చేయాలి? ఈ దక్షిణాయన ప్రారంభంలో ప్రయాణాలను అవి మానేసేసి ఒక చోట ఉండి, వర్ష ఋతువు వస్తుంది కాబట్టి గురువుని తలుచుకొని నేను చేస్తున్న పని సరిగా ఉందా అని చెప్పి అడగడం. మార్క్సిస్ట్ కూడా మార్క్స్ని గుర్తు చేసుకోవాలి, చదవాలి. నక్సల్బరీ దాంట్లో యుద్ధాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారే, అసలు నక్సల్బరీలో ఆనాడు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, తర్వాత దీనికి ఏం మార్పులు జరిగాయి, ఇప్పుడు నేను ఇందులో పనిచేస్తున్నాను కదా, అడవుల్లో తిరుగుతాను, నేను నలుగురిని చంపొచ్చు, నేను ఎప్పుడో చచ్చిపోవచ్చు, ఇదంతా మంచిదేనా అని ఆలోచించుకోవడానికే ఈ గురు పూర్ణిమ. అన్ని విషయాలకి ఆత్మశోధన చేసుకొని తను అనుసరిస్తున్నటువంటి మార్గాన్ని ఒక మాట రివ్యూ చేసుకోవడం. సో ది గురు పూర్ణిమ దట్ ఈస్ ఫాలింగ్ ఆన్ ది 18th of this month is meant for an introspection to find out whether you are on the right path. Think of the master or the guru in whom you have faith. Think of the guru whose teachings are sweet to you. Find out if you are on the right path and consult your guru.
అంటే అది ఒకరోజు కాదు, చాతుర్మాస్య వ్రతం అన్నారు. 4 మాసాలు ఈ పనే చేయమన్నారు. గురువు దగ్గర కూర్చుని ఆ మాటే చెప్పుకుంటూ, నేను చేస్తున్న పని చాలా సంపాదిస్తున్నాను, ఏదో దాచుకుంటున్నాను, నా కొడుకులు పెడుతున్నాను, అవి చేస్తున్నాను, వాడిని మోసం చేస్తున్నాను, వీళ్ళు లాభం అని కష్టపడుతున్నాను. మోసం చేయడం కూడా మహా పరిశ్రమ, చాలా కష్టం. అదేం చిన్న పని కాదు, ఎంతో ప్రమాదకరమైనటువంటిది. ఎవరు గుర్తించకూడదు మనల్ని. వ్యాపారం అంటే దుకాణం వీధిలో పెట్టుకుంటాం, కానీ మోసం చేస్తే వీధిలో పెట్టుకుంటాం. బోర్డు ఇక్కడ మోసం చేయబడునని బోర్డులో పెడతాడా? ఎంతో ప్రమాదం. ఇంత కష్టపడుతున్నాను దేనికోసమనే నాలుగో. ఇది మంచిదేనా? దీనికోసమే ఈ గురు పూర్ణిమ ఏర్పడింది అని చెప్పాను. అందరికీ everyone has a guru. You consult your guru on the Guru Purnima, that is the 18th, and start communicating with him for 4 months. Then you will arrive at a situation when you will not be able to get rid of him. He stays. మనం వదిలించుకోలేము. మనం గురువు ట్రూత్ చాలా పవర్ఫుల్. ఎవరైనా అంతే. గురువు దగ్గర నుంచి వాడిని వదిలించుకోవడమే చాలా కష్టం. ఆ భయం చేతనే ఎక్కువ తలుచుకోరు. చేసేవన్నీ తప్పు అంటాడు, ఇది ఇలా వద్దంటాడు, అలా వద్దంటాడు. అందుకని ఎప్పుడూ ఆ పని చేయలేం. కాబట్టి దక్షిణాయన ప్రారంభంలో గురు పూర్ణిమ వస్తుంది. ఆనాడు ఆయన ధ్యానం చేసుకో. కనీసం 40 రోజులు, 4 నెలలు కాకపోతే కనీసం 4 రాహోరాత్రాలైనా గుర్తు పెట్టుకొని నిన్ను గురించి నిన్ను అతడికి ఇంట్రెస్ట్ చేసుకో, రివ్యూ చేసుకోమని గురు పూర్ణిమ ఏర్పడింది అని నేను చెప్పాను టీవీ వారికి. వారు ఏమనుకున్నారో నాకు తెలియదు. కాబట్టి మనకు వస్తుంది గురు పూర్ణిమ. ఇక నువ్వేం చేస్తున్నావు నన్ను అడుగుతారు. నేను అమ్మవారికి గుడి కట్టాను, మహాలక్ష్మి ప్రతిష్ఠ చేస్తాను, అక్టోబర్ 9వ తారీఖు దేవతా ప్రతిష్ఠ అవుతుంది. ఎందుకు చేస్తున్నావు? అయ్యా, ఈ దేశంలో దారిద్ర్యం ఎక్కువ ఉంది, ఆ దారిద్ర్యం పోవాలని. దారిద్ర్యం పోవాలంటే ఏం కావాలి? ముందర ధర్మం కావాలి, బుద్ధి కావాలి. కాబట్టి అది కూడా ఇమ్మని మహాలక్ష్మిని అడగడం కోసం గుడి కడుతున్నాను నేను. అయితే దీనివల్ల అన్ని పనులు సమస్యలు తీరిపోతాయని నాకు తెలియదు. నా పని నేను చేయడమే. ఏది ధర్మం అనుకున్నామో, ఏది ఉపయోగపడుతున్నామో చేయడమే. కానీ ఎందుకంటే భగవంతుడు రక్షిస్తాడు కాబట్టి నేను తర్వాత ఉండను కదా. ఏమైందో చూడాల్సి అయ్యో ఇలా కాలేదని విచారపడి నేను ఉంటే కదా, అదే నాకు అడ్వాంటేజ్. అందుకని ఓల్డ్ ఏజ్లో చేయాలి ఇలాంటి పనులు. చిన్నప్పుడు చేస్తే ఫలాలు బాగాలేదని బెంగ ఉంటుంది, ఓల్డ్ ఏజ్లో చేస్తే అది ఉండదు కదా. సో in the old age, whatever you do, you don't have to wait for the results because you won't be there. So it's advantageous to do anything that is good or bad, whatever you think is fit. Do it in your old age and leave it. There are others to worry about it. అందుకని ఓల్డ్ ఏజ్లో చేస్తున్నాను ఈ పని. ఇది దక్షిణాయనం. ఈ ఋతువులో వర్షాలు వస్తాయి, ఆహారాన్ని కూడా ఒక కటకట. మన దేశం కాదు, ఇప్పుడు పూర్వమే లేదు, ఆహారం లేక అనాంజయంగా చచ్చిపోతున్నారు ఆఫ్రికాలోనూ. అక్కడ రాక్షస ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రాక్షసులు కూడా ఎన్నికల్లో నుంచుంటున్నారు, బలవంతాన్ని ఎన్నిక చేయించుకుంటున్నారు. అంతే. పాపం గౌరవిస్తున్నారు, ఎన్నిక అనే విధానాన్ని గౌరవిస్తున్నారు. కాకపోతే వాళ్ళు కొట్టి వేయించుకుంటున్నారు. అది కూడా ఒక సిద్ధాంతం. అంతే సివిలైజేషన్ యొక్క ప్రోగ్రెస్ ఇది. పూర్వం డిక్టేటర్స్ అనేవారు, రాజులు, మహారాజులు అనేవారు. ఇప్పుడు అది వదిలేసేసి డెమోక్రసీ ఉండాలి కదా, ఓట్లు తీసుకోవాలి కదా అని చెప్పి చుట్టూ గన్స్ అవి లాఠీలు పెట్టుకొని వేయించుకో. డెమోక్రసీ ఇది ప్రోగ్రెసే. ఇది ఒక రకం ప్రోగ్రెస్. సో చూడండి, ఎవరైనా రాక్షసులు కూడా డెమోక్రసీ ఫాలో అవుతున్నారు కదా, మన ప్రోగ్రెస్లో లేమా? అదొక సంతోషాంతానికి అదొక కారణం. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, ఐఎమ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ డే టు వెంట్ మై ఫీలింగ్స్. నా భావాలు మీకు చెప్పాలని, మీరు కూడా నాలాగా ఆలోచించాలని. అయ్యా, నాకు ఓల్డ్ ఏజ్ వచ్చింది, నాకెందుకు ఏదో పంచాక్షరి జపం చేసుకుంటాను, నాకు శాంతి కావాలి, అది కూడా సొల్యూషనే. లేదు, నేను కష్టపడి పనిచేస్తాను, ఇంకా చేస్తాను, దాస్తాను, ప్రజలకు ఇస్తాను, లేకపోతే దేశాన్ని ఉద్ధరిస్తాను అనుకుంటారు. అది ఎవరు ఏ నిర్ణయానికి వచ్చినప్పటికీ ప్రశ్నలకు మీ అంతఃకరణ ఏం సమాధానం చెప్తుందో
అది మీ గురువుల యొక్క వాక్యం. లోపల ఉన్నాడు గురువు. ఆ గురువులు ఇప్పుడు కాదు, వ్యాస పూర్ణిమ అని చెప్పి వేదవ్యాసుడు మనకి బ్రహ్మసూత్రాలు పురాణములు అన్నీ ఇచ్చిన మహాత్ముడు ఆయన నిజమైన గురువు కాబట్టి జీవుడికి ఏది కావాలో చెప్పాడు, సమాజానికి ఏం కావాలో చెప్పాడు. ఈ విష్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ఆల్సో ది కలెక్టివ్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఆల్సో. సో వాట్ హీ థాట్ వాజ్ గుడ్ ఫర్ ది ఇండివిజువల్, వాట్ హీ థాట్ వాజ్ గుడ్ ఫర్ ది హోల్ సొసైటీ ఆయన చెప్పాడు. నో వ్యాస ఈజ్ అవుట్డేటెడ్, ఐ హ్యావ్ మై ఓన్ గురు, మావ్ జెడోంగ్ ఈజ్ మై గురు అను. వెరీ గుడ్. అది కూడా ఆలోచించండి. ఆయన సూత్రాలు ఎంతవరకు వర్తించాయి, ఎంతవరకు మంచి పని చేశాయి, అవి ఎవరికైనా దానిలో లాభం జరిగిందా, నేను దీంట్లో ఉండడం మంచిదేనా, అది కూడా ఆలోచించాలి. కాబట్టి గురు పూర్ణిమ అంటే ఇంట్రోస్పెక్షన్, కన్సల్టింగ్ యువర్ ఇన్నర్ మాస్టర్, ప్రజెంట్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ థాట్స్ టు ది ఇన్నర్ మాస్టర్, mentally discuss them in silence, come to conclusion, ask for a plan of action for your future. What should I do, what should I not do? And in fact, what is really good for me, what is not really good for me, whatever I am imagining to be good for me, am I right? నేను ఏదేది మంచిది అనుకుంటున్నానో అది నాకు మంచిదేనా, నేనేం చేయాలి, ఇవన్నీ కూడా ప్రశ్నలు వేసుకొని తపస్సులో అంతరాత్మని పరిశోధన చేసుకుంటూ అంతర్దృష్టిని ప్రతి వాళ్ళు కూర్చునే కాలం కాబట్టి గురు పూర్ణిమ దక్షిణాయన ప్రారంభంలో ఇదే నా బోధ. ఇందుకోసమే నేను మాట్లాడాను. దేశమంతా చూడండి, చరిత్ర చూడండి, వర్తమాన కాలం చూడండి, ఏం జరుగుతుందో చూడండి, ఈ ట్రెండ్స్ ఇలా ఎటు పెడుతున్నాయో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ప్రశ్నలు ఏంటంటే, లౌకిక జీవనంలో నా భవిష్యత్తులో నా పిల్లలకి నేనేం చేయాలి, చేస్తున్న సరిగా ఉందో, చేయకుండా మానేయాలా, అదొకటి. నేను అనుసరిస్తున్న మార్గంలో నా కోసం పనికొచ్చేది ఏమన్నా ఉందా, అదొకటి. ఈ ప్రశ్నలతో గురుధ్యానం చేయండి. అదే గురు పూజ. నాకు 1,00,000 రూపాయలు మెడలు వేసినా, పూలమాలలోనూ బంగారు మాలలు వేసినా నాకు ఆరోగ్యం దానివల్ల పెరగదు, మీ ఊరిక డబ్బు ఖర్చు అవుతుంది. అది కాదు ముఖ్యం. అంతర్యామిని అడగండి గురువుని, మీకు బాగా చెప్తాడు. ఇక లౌకికమైన కష్టాలు ఉన్నాయి, మాకు అది లేదు, చదువు, ఏదో ఉద్యోగం, పెళ్ళి, అవన్నీ ఏమైనా తృణప్రాయం గట్టిపరగల క్షణంలో అవుతాయి. వాటి గురించి పట్టుకోండి. అవి నేనే చెప్తున్నా. నాలాంటి అత్యల్పుడు కూడా వాటిని ఆ వరాలు ఇవ్వగలడు. ఎవడే భగవంతుడిలాగా వెళ్ళాలి, ఇంద్రుడికి పెడతారా, లేకపోతే బ్రహ్మదేవుడికి పెడతారా, పెళ్ళి కోసం కైలాసం వెళ్ళి అడుగుతారా అని అడిగితే చాలదు. అవి చిన్నవి. మేజర్ క్వశ్చన్స్, పెద్ద ప్రశ్నలు ఉన్నాయి, అవి నాకు మీకు పెద్దవే. వాటి గురించి ఆలోచించమంటున్నా. మిగతావన్నీ చిన్నవి. పుత్రుని సంతు, పుత్రుని సంతు పౌత్రున. కొడుకు లేని వాళ్ళు కొడుకులు, కొడుకులు ఉన్న వాళ్ళకి మనవులు. ఇది మన మంత్రం రోజు చెప్పేది. పురాణం అంతా చదివిన తర్వాత ఇవే కోరుతున్నారు. బాగానే ఉంది, అది మంచి రోజులు కాబట్టి శ్లోకాలు రాశారు. ఇప్పుడు కూడా మాట అందామా, ఇంకా సంతానం బాగా పెరగాలని కోరదామా, లేదా వీళ్ళు బాగుంటారా లేదా ఆలోచించాలా. ఇవన్నీ కూడా ఆత్మపరీక్ష చేసుకోమని, ఇవన్నీ గురువుని అడగమని. నాకు గురువే లేదంటారా, శివుడే ఉన్నాడు. నాకు శివుడి మీద నమ్మకం లేకపోతే రాముడు ఉన్నాడు. ఎవరినైనా సరే అంతర్యామి అంతా ఒకటే వస్తువు కాబట్టి రాముడైనా పలికే స్పీకర్ అదే లోపల. శివుడైనా అందులోనే పలుకుతాడు, ఆయన వాయిస్. విష్ణువైనా అందులోనే పలుకుతాడు, అందరిలోనూ ఉందే కాబట్టి. ఇది లౌకికమైన చిన్న సమస్యల గురించి ఆలోచించకండి, అది వదిలేసిపోండి. అది ఇక్కడ అవి ఈశ్వరుడే చూస్తాడు. మేజర్ క్వశ్చన్ గురించి బాగా ఎంగేజ్ అవ్వండి అని నా ఉద్దేశం. నేను మీకు ఏమన్నా చెప్పానో లేదో నాకు తెలియదు. రేపు మళ్ళీ గురు పూర్ణిమ 18వ తారీఖున అందరూ కలుస్తాం. అప్పుడు ఈ ధోరణిలోనే మాట్లాడతానేమో నాకు తెలియదు. మీరు చెప్పండి, మాకేదో అలా అడగండి. మీకు తెలియకపోతే నేను చెప్పాలి, ఆలోచన శక్తి లేకపోతే అడగాలి నన్ను. అది ఉన్న వాళ్ళని ఆలోచించుకోమని చెప్తున్నాను నేను. అందరూ ఆరోగ్యంగా, సుఖంగా, శాంతితో, మీరు, మీ పిల్లలు, మీ హితైషులు, మీ బంధువులు,
మిమ్మల్ని ప్రేమించేవారు, మీరు ప్రేమించేవాళ్ళు అందరూ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత లోకంలో ధర్మం ఎలా ఉన్నా, ఎంత అధర్మం ఉన్నా అందరూ మిమ్మల్ని చాలాగా ఈశ్వరుడు చూడాలి. ఎంచేదనంటే అంతా బాగుంటుంది. రాముడు రాజ్యంలో మీరందరూ క్షేమంగా ఉండాలని నాలాంటి వాడు చెప్పకర్లే, యుగమే అందరినీ చాలాగా చూస్తోంది. ఇప్పుడు ప్రత్యేకం ఆశీర్వచనం, భగవంతుని తలుచుకోవాల్సిన పని ఆవశ్యకత ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆ మాట అనుకోవాలి. ఆ మాట నేను అంటూనే ప్రశ్నలన్నీ మీకు వదిలిపెట్టాను. అందరూ కాస్త ప్రసాదం తీసుకుని వెళుదురు.